ఇప్పుడంతా వాతావరణం అంతా హాట్ పొలిటికల్స్. అవును. సో నీకు ప్రచారానికి రామని అట్లా ఏ పార్టీ నుంచి ఎవరైనా అడిగారు? ఎలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న. మా మేనేజర్ ఫోన్ చేశాను అన్న, ఇట్లా అయింది ఒకటి సార్. ఎవరిని? నన్నా? నేను నా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే మాట్లాడిన బొంగు, నేనే మాట్లాడతాను. అంటే ఎద్దున నేను నా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే కరెక్ట్ గా మాట్లాడలేను. నేను రాదు అది, అంతే మాట్లాడటం కరెక్ట్ గా రాదు కాబట్టి లేదు, సారీ. ఏ పార్టీ చెప్పద్దా? మంచి ఆఫర్ ఇచ్చుంటారు కదా. అవునన్నా, బట్ నిజంగా నాదన్న. అంటే ఇప్పుడు నేను వెళ్తే నిజంగా వాళ్ళకే బ్యాడ్ అవుద్దన్న. ఓకే ఓకే ఓకే. మీ విజయవాడ ఎవడరా బాబు వీడికి మాట్లాడటం రాదు, ఈయన ఎవడు తీసుకొచ్చాడు అని చెప్పి వాళ్ళు తిడతారు అనవసరంగా. భవిష్యత్తులో ఉందా ఆలోచన? నాకు తెలియదు కూడా. మామూలు జనరల్గా డాన్స్ రాదు అన్నావు. నాకు వచ్చాను, నేను కొరియోగ్రాఫర్ అవుదామని వచ్చా. సో నేను డాన్సర్. కానీ స్టేజ్ మీద రీసెంట్ గానే అంతకుముందు 2-3 సార్లు చేసావు. అవును. అంతకుముందు ఫేవర్ గా అమ్మ వద్దని భయపడిపోయాడు కదా. అవునవును. అంటే అది డాన్సర్ అన్నా, బట్ ఇంక మిగతా నెక్స్ట్ అదే అన్న. ఇప్పుడు దిల్ రాజు సార్ది జూలై నెక్స్ట్ వచ్చేది అదే అవుద్ది. ఇప్పుడు అదే అవుద్దన్న. సో సక్సెస్ తర్వాత సక్సెస్ పక్కా, డౌట్ లేదు ఆ సినిమా. దాని తర్వాత కేబుల్ రెడ్డి అని ఒక